మెడికల్ కాలేజీ అసంపూర్తిగా ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చాక 11 కోట్ల రూపాయలతో ఎంసీహెచ్ బ్లాక్లో 2 అంతస్తుల పనులు పూర్తి చేయడం వలన థర్డ్ ఇయర్ విద్యార్థులకు క్లాసులకు అనువుగా ఉందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఉదయం గవర్నమెంట్ మెడికల్ కాలేజీని కూటమి నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. విద్యార్థులు, సిబ్బంది, ఏపీఎంఎస్, ఐడీసీ అధికారులతో సమావేశమయ్యారు. కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ భవనం, హాస్టల్ నిర్మాణ పనులు మందగమనంగా జరగడం వలన విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించి సమీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే వాసు మీడియాతో మాట్లాడుతూ కాలేజీకి టైం లైన్ రావాలని, హాస్టల్ నిర్మాణం G+7 నిర్మాణ దశలో ఉందని అన్నారు. హాస్టల్ నిర్మాణం కూడా తగిన సమయంలో పూర్తి కాకపోతే విద్యార్థులు ఇబ్బంది పడతారని ఆయన అన్నారు. హాస్టల్లో చిన్న సమస్యలు ఉన్నాయని, హాట్ వాటర్కి సంబంధించి గీజర్స్ పనిచేయడం లేదని, స్టడీ రూమ్లో సౌకర్యాలు లేవని ఆయన అన్నారు. కాలేజీ అయ్యాక హాస్టల్కి వచ్చి చదువుకోవడానికి కనీస వసతులు లేకపోవడం విచారకరమని అన్నారు. గత పాలకులు చేసిన తప్పులు తమకు శాపాలుగా మారుతున్నాయని ఎమ్మెల్యే వాసు అన్నారు. కట్టిన కాలేజీల్లో కూడా సౌకర్యాలు అధ్వానంగా ఉన్నాయని, వాటిని సరిచేసుకుంటూ వెళ్తున్నామని ఎమ్మెల్యే వాసు అన్నారు. ఇన్ని సమస్యలు వెంటాడుతుంటే నిర్మాణాత్మక సూచనలు ఇవ్వడం మానేసి కోటి సంతకాల సేకరణ అంటూ వైసీపీ వాళ్ళు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ గుర్తించిన సమస్యలను మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ దృష్టిలో పెడతానని ఎమ్మెల్యే వాసు చెప్పారు. అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టిలో పెడతామని అన్నారు. బాధ్యతగా తీసుకుని అన్నింటినీ పూర్తి చేస్తామని అన్నారు. సెప్టెంబర్లోగా హాస్టల్లో కొన్ని ఫ్లోర్స్ అయినా తేవాలని, అలాగే సమయం నిర్ణయించుకొని సరిచేయాలని చూస్తున్నామని అన్నారు. నిజానికి మెడికల్ కాలేజీల కోసం 5,000 కోట్లు అప్పు చేసి దారి మళ్లించి వైసీపీ వాళ్ళు వదిలేశారని ఆయన విమర్శించారు. ఇప్పుడు అన్నీ సరిచేస్తున్నామని అన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, మెడికల్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు, సిబ్బంది తదితరులు ఆయన వెంట ఉన్నారు. డెసిషన్ పీపీపీ మోడ్ అన్నది ఇట్స్ నథింగ్ న్యూ, అదేమి మేము ఇన్వెంట్ చేసింది కాదు. ఆల్రెడీ ఇండియాలోని వదోదరా అన్న స్టేట్లో నడుస్తూ ఉంది. మ్యాంగ్లూర్ కస్తూర్బా మెడికల్ కాలేజ్ పీపీపీ మోడ్ కింద నడుస్తూ ఉంది. రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాయచూర్ నడుస్తూ ఉంది. 2 colleges వెయిటింగ్ ఫర్ అప్రూవల్స్ పీపీపీ మోడ్ కింద. మేము ఆ డెసిషన్కి వెళ్ళాలని మేము అనుకోలే, బట్ వెళ్ళవలసిన పరిస్థితులు వచ్చినాయి. 180 crores తోటి కన్స్ట్రక్ట్ చేస్తారని స్టార్ట్ చేసి జస్ట్ 5 colleges ఫంక్షనల్ అయినాయి. అవుట్ ఆఫ్ 17 జస్ట్ 5 colleges ఫంక్షనల్ అయినాయి. వాళ్ళు స్పెండ్ చేసిన అమౌంట్ ఎంత? 1/4, అండ్ వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 975 crores వచ్చింది. అంటే అరౌండ్ 1000 crores వస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేసింది. ఇటుగా ఉంటే 450 crores. బట్ వాళ్ళు తెచ్చిన బారోయింగ్స్ ఎంత ఉన్నాయంటే ఈ కాలేజెస్ మీద 5000 crores తీసుకొచ్చారు. సో ఇవి మీకు ఎందుకు తీసుకున్న డెసిషన్ ఇది? వాళ్ళు 5000 crores బారో చేశారు లాస్ట్ గవర్నమెంట్, కానీ వాళ్ళు స్పెండ్ చే సో రెస్ట్ 4500 crores ఏవైనాయి, ఎటు వెళ్ళిపోయినాయి? 7 went to welfare. సో మీ హెల్ప్లెస్ సిచ్యువేషన్లో పీపీపీ మోడ్ కింద మేము ముందుకు వెళ్తాం. అండ్ ఈ మోడ్లో వెళ్తున్నప్పుడు కూడా ఆల్ ఇండియా కోటా ఉంది. ఇప్పుడు ఆ కోటా లేకపోవచ్చు, డైరెక్ట్గా వచ్చే అవకాశం ఉంది. అండ్ మేనేజ్మెంట్ కోటా కానీ ఇవన్నీ, కన్వీనర్ కోటా కానీ ఇవన్నీ చేస్తున్నాం. అండ్ మీరు కన్స్ట్రక్షన్ కూడా చూస్తూ ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హాస్టల్స్కి నెక్స్ట్ హాట్ వాటర్కి గీజర్స్ కావాలి సార్ హాస్టల్స్లో. బికాస్ సోలార్ హీటర్ ఉంది సార్, బట్ అది ఓన్లీ సన్లైట్ ఉన్నప్పుడు మాత్రమే హాట్ వాటర్ వస్తుంది సార్. సో మార్నింగ్స్ హాట్ వాటర్ ఉండట్లేదు సార్, అది అందరికీ ప్రాబ్లం అవుతుంది సార్. అది 24 hour లైబ్రరీ సపోర్ట్ చేస్తాము. లైబ్రరీ 24 hour లైబ్రరీ సపోర్ట్ చేస్తారు. పర్మనెంట్ షాప్ చేయాలన్నారు, అందుకని లైబ్రరీ అయితే ఉంది. లైబ్రరీ ఉంది సార్, 6 వరకు లేదు. 6 వరకు ఓపెన్ అవుతుంది.
రీడింగ్ రూమ్స్, స్టడీ రూమ్స్, హాస్టల్లో కూడా స్టడీ రూమ్స్ కావాలి సార్. హాస్టల్లో స్టడీ రూమ్స్ లేవు. లేదు సార్. ప్లే గ్రౌండే లేదా? కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్ అక్కడ. అయిపోయాక కంప్లీట్ అయ్యాక ప్లే గ్రౌండ్ వస్తుంది. రాలేదు సార్ ఫస్ట్ ఇయర్, అది కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ కబోర్డ్లు అనేది ఎటాలిక్స్లో పెండింగ్ ఉంది సార్. ఆల్రెడీ ఉన్నాయి సార్, అయ్యగారు ఇచ్చాం సార్. 2 ఎక్స్ట్రా అడుగుతున్నారు, అయ్యగారు ఇస్తాం సార్. ఇప్పుడు ఇస్తాను. అది ఆల్రెడీ వచ్చింది సార్, సప్లై ఆర్డర్ పెట్టారు. ఒక 10-15 డేస్లో వచ్చేస్తారు మీరు అనేది సార్. అది యూజ్ చేయాలనేది ఒకసారి అగ్రిమెంట్ చూసి స్టడీ చేసి వాళ్ళకి చెప్పాను సార్. మీరు ఇవన్నీ మీరు ఇప్పుడు ఇక్కడ నోట్ చేసుకొని మాకు క్లియర్గా ఆన్ పేపర్ వాళ్ళ స్టూడెంట్స్ చెప్పిన అన్ని మీరు ఇవ్వాలి. ఇస్తాను. టైం లైన్ ఇది టైంకి అవుతుంది, ఇది ఈ టైంకి అవుతుంది మీరు చెప్పగలగాలి. అలాగే చెప్తాను. ఇప్పుడు లెక్చర్ గ్యాలరీస్ కానీ అవును, ఎప్పటికి అవుతాయి? అవి మార్చి కల్లా అయిపోతాయి సార్. 4 లెక్చర్ గ్యాలరీ మార్చి కల్లా అయిపోతాయి. లాస్ట్ మార్చ్ ఎలా చెప్పారు? లేదు సార్, ఇప్పుడు అన్నీ అయిపోయినాయి సార్. డెస్క్లు కానీ వచ్చాయి మొత్తం. మనం ఇప్పుడైనా చూడొచ్చు సార్. ఇప్పుడు వచ్చినాయి సార్, మళ్ళీ మళ్ళీ మీరు అలా వదిలేసారంటే అన్ని డస్ట్ పడితే పోతాయి మళ్ళీ. కబోర్డ్స్ కానీ, స్టడీ టేబుల్స్ కానీ, బేసిక్ ఇన్ఫ్రా, గీజర్స్ కానీ, ఈ వాషింగ్ మెషిన్స్, డ్రైయర్స్ నేను ఇచ్చి ఇది టైం అని చెప్పండి. నేను మిమ్మల్ని వదలను. మిమ్మల్ని తవరపోతే మీరు ఇవి కూడా చేసి ఉండబోదు నాకు. నమస్కారం. రాజమహేంద్రవరం మెడికల్ కాలేజ్లోని విద్యార్థులకు అనేకమైన సమస్యలు ఉన్నాయని మా దృష్టికి రావడం వలన ఈరోజు వచ్చి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాం. ప్రిన్సిపల్ గారు, అలాగే గవర్నమెంట్ కాలేజ్ సూపరింటెండెంట్ గారు, నాతో పాటు నాయకులు, మా కూటమి నాయకులు అందరూ వచ్చాం. అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటన్నది తెలుసుకున్నాం. అనేకమైన సమస్యలు అన్నీ కూడా కాంట్రాక్టర్గా ఆ సంస్థ చేయవలసిన పనులే. టైం లైన్స్ అన్నీ మారిపోతూ ఉన్నాయి. ఏదో సామెత ఉంటుంది, ఉగాది అని అంటారట. ఏ సంవత్సరంలో ఉగాది అని చెప్పలేదట. అలాగా టైం లైన్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి. కొద్దో గొప్ప కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మేము ప్రజాప్రతినిధిగా అనేక సార్లు సమీక్షించడం వల్ల ఆ ఎంసీహెచ్ బ్లాక్లో 11 crores తోటి ఆ 2 floors అయినాయి. కాబట్టి 3rd year స్టూడెంట్స్ కంటూ కొన్ని క్లాస్ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా కాలేజ్కి ఒక టైం లైన్ రావాలి. హాస్టల్ G+7 ఉంది, నిర్మాణ దశలో ఉంది. అది కూడా ప్రాపర్ టైం లైన్ లేకపోతే నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్కి హాస్టల్ లేని పరిస్థితి. అలాగే లెక్చరర్ గ్యాలరీస్ కూడా షార్ట్ ఫాల్ ఉంది. అంటే ఇవి కూడా కావాలి అంటే న్యూ ఏదైతే కాలేజ్ని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓ పక్కన వాళ్ళకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్టల్స్లో కబోర్డ్స్ కానీ, స్టడీ టేబుల్స్ కానీ లేని పరిస్థితి, గీజర్స్ పనిచేయని పరిస్థితి, వాషింగ్ మెషిన్స్, డ్రైయర్స్ ఇవ్వాల్సిన దానికి ఇవ్వకపోవడం వల్ల షార్ట్ ఫాల్స్తో సర్దుకోలేని పరిస్థితి, ఎక్కడ చూసినా ఇబ్బందికర పరిస్థితి. అంటే పిల్లలు రోజంతా కష్టపడి చదువుకున్న తర్వాత సాయంత్రం రూమ్కి వచ్చిన తర్వాత ఈ బేసిక్ ఫెసిలిటీస్ కూడా మనం ఇవ్వవలసినవి వాళ్ళు ఉపయోగించుకోగలిగేవి కూడా ఇవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. దురదృష్టం ఏంటంటే గత పాలకులు చేసిన, ఇప్పుడు కూడా చెప్పే మాట నేను, గత పాలకులు చేసిన తప్పులు శాపాలుగా మారుతూ ఉన్నాయి. సరిచేసుకుంటూ వస్తూ ఉన్నాం. అంటే కట్టిన కాలేజెస్లో కూడా ఇంత అధ్వానమైన ఫెసిలిటీస్ చేసుకోవాల్సిన చేయకపోవడం వల్ల ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఉన్న పరిస్థితుల్ని ఇప్పుడు మేము సరిచేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. పిల్లలకి ఇబ్బందులు ఉన్నాయి. కాలేజెస్ ఇంకా చాలా మొదలు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. నిర్మాణాత్మకంగా ఏం చేయాలో చెప్పడం పోయి కోటి సంతకాలు సేకరిస్తున్నాం, సంబరాలు చేసుకుంటామని వాళ్ళు మాట్లాడడం అన్నది. ఒక ఎంసీహెచ్ బ్లాక్ చేసుకున్నాం, హాస్టల్స్ కొన్ని ఓపెన్ చేసుకున్నాం, ఇవన్నీ కూడా అవుతున్నాయి.
ఇవన్నీ కూడా గతంలోనే అయిపోవాలి. వాళ్ళు ఏది చేయకుండా ఈ కాలేజెస్ నిర్మాణం కోసం సుమారు 5,000 కోట్లు అప్పు చేసి దారి మళ్లించి వదిలేశారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు మేము అన్నీ సరిచేస్తున్నాం.